ప్రదర్శించాలి కదా. సరే వాటన్నిటిని ఆ రోజున డిస్కస్ ఆయన ఆ చేద్దాం. విధంగా గౌతమ్ వెళ్ళాడు. గారు 1 సెకండ్. అనుష గారు ఏంటంటే అమరావతి విషయంలో చాలా క్లియర్గా ఇవాళ వీడియోస్ ఉన్నాయి, డ్రోన్ విజువల్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం ప్లే చేస్తున్నాం చూడొచ్చు. అందరూ కూడా సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు. ఎక్కడా కూడా ఆ ప్రాంతంలో వరదొచ్చి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది లేదు. అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఇక అమరావతి మీద ఫేక్ ప్రచారానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే రకంగా వ్యవహరించారు. ఇవాళ 11 సీట్లు ఇచ్చి అధికారం కోల్పోయాక కూడా ఇంకా ఫేక్ ప్రచారాన్ని, అమరావతి మీద ఈ దుష్ప్రచారాన్ని వైసీపీ నేతలు మానుకోవడం లేదు కదా. చాలా క్లియర్గా వరదలు ఎక్కడొచ్చింది ఏంటి అనేది కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ ప్రాంతవాసులు కూడా వీడియోలు పెడుతున్నారు. ఇంకా ఎందుకు ఈ వైసీపీ ఇలా వ్యవహరిస్తున్నారనేది. సార్, ఒకటి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే ఫేక్. ఫస్ట్ అతని సర్టిఫికెట్స్ ఫేక్, ఎక్కడో చదివే అంటాడు, అవి ఫేక్. సో అతని లైఫ్ అంతా ఫేకే కదా సార్. ఫేక్ అయినప్పుడు ఇట్లాంటి ఫేక్ కాకుండా ఏం చేస్తారంటే అమరావతి అనే దానిపైన ఎంత కక్ష కట్టారనేది చూడండి. వైజాగ్ వాసులో చెప్పు దెబ్బ తీసుకుని కొట్టినట్లు అసలు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా పెద్ద బుద్ధి చెప్పినా కూడా కనీసం అంటే కనీసం సిగ్గు రాకుండా ఈరోజు మళ్ళీ కూడా అమరావతి పైన విషం కక్కుతున్నారు చూడండి జగన్మోహన్ రెడ్డి. అతనికి 30 ఏళ్ళు కాదు కదా, మరో 60 ఏళ్ళు వేచి చూస్తున్నా మళ్ళీ అతను గద్దెనైతే ఎక్కే పరిస్థితిలోకి రాడు ఇట్లాంటి పనులు చేసుకుంటా కూర్చుంటే. ఒకటి, నవీన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాని చూస్తే మీరు అవాక్ అవుతారు అనమాట. ఈరోజు అమరావతి పైన చేస్తున్న ట్రోల్ వీడియోస్ చూస్తున్నారు మీరు, ఫేక్ వీడియోస్. ఫస్ట్ డే మొదలు పెట్టారు. హైకోర్టు దగ్గర వాటర్ వచ్చేసింది, సీడ్ యాక్సెస్ రోడ్ మునిగిపోయింది అని చెప్పేసి ఏదో చూపించి ఫస్ట్ డేనే మొదలు పెట్టారు. మొత్తం అమరావతి ప్రాంతం అంతా మునిగిపోయింది, ఇలాంటి ప్రాంతంలో ఎట్లా కడతారు అని చెప్పేసి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమంటాడు, మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటాడు. ఎస్, మ్యాన్ మేడ్ ఫ్లడ్ ని నువ్వే తయారు చేసావు దాన్ని. ఈరోజు ఎక్కడ కూడా లాస్ట్ 5 years ఇరిగేషన్ గాలికి వదిలేసి ఎక్కడ ఏ తూములను క్లీన్ చేయించాడండి? ఎక్కడ అసలు కనీసం కాలువల్లో ఉండే గుర్రపు డెక్క అంటారు కదా, అట్లీస్ట్ దాన్ని కూడా తీపించలేదు. ఈ రోజు వాటిని అంతటిని తీయించడానికి ప్రతి నియోజకవర్గం నుంచి, ఇక్కడ మేము గోదావరి జిల్లాలు కాబట్టి ఆ ప్రాబ్లం ఏంటనేది మాకు తెలుసు. కనీసం నువ్వు కాలువల్ని ఎన్లార్జ్ చేసుకుంటూ వచ్చి గుర్రపు డెక్కను తీసుకుని మట్టిని ఏది ఈ ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన దానికి ఒక పథకం కూడా ఉంది కదండి. దానికి ఆ పనికి వెళ్తే డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ఖజానా నుంచి డబ్బులు ఇస్తారు. అది గౌతమ్ గారు చెప్పాలి ఒకసారి దాని గురించి, ఆ డీటెయిల్స్ గురించి. సో అలాంటి పనులను కూడా నువ్వు కనీసం నీ యొక్క ప్రాపకం కోసం వాడుకున్నావు కదా, ఆ డబ్బును కూడా నీ ప్రాపకం కోసం దొబ్బి తినేసావు. కానీ ఎక్కడైనా సరే ఇలాంటి పనులు చేయించావు లాస్ట్ 5 years గాలికి వదిలేసి. ఎస్, ఈరోజు నీ తప్పిదాల వల్లనే విజయవాడకి ఈ పరిస్థితికి వచ్చింది. ఈరోజు నిజంగా విజయవాడ ప్రాంతవాసులు నువ్వు ఏదో సింగ్ నగర్ దగ్గర ఆయన అవగాహన ఏంటో ఇవాళ ప్రెస్ మీట్ లోనే అర్థమైపోయింది కదా. ఆయన అవగాహన బుడమేరుకి గేట్లు ఉన్నాయి, బుడమేరు కెనాల్ కి గేట్లు ఉన్నాయి అని చెప్పి ఆ పక్కన వెల్లంపల్లి ఏమో షాక్ అవుతున్నారు పాపం. చెప్పాలంటే భయం అవుతుంది ఆయనకి, అక్కడ గేట్లు లేవని. బుడమేరు కెనాల్ కి గేట్లు ఉన్నాయి అని చెప్తున్నాడు. అక్కడికి ఫుల్ ఫ్లడ్ వచ్చి